ఇండస్ట్రీలో టాలెంట్కి కొదవలేదు. కానీ ఆ టాలెంట్ని కరెక్ట్ టైంలో ప్రపంచానికి చూపించాలంటే ఒక గొప్ప అవకాశం కావాలి. అలాంటి గొప్ప అవకాశాన్ని బటర్ఫ్లై బ్యానర్ ద్వారా అందుకొని మన ముందుకు వచ్చిన మరో వండర్ఫుల్ టాలెంటెడ్ సింగర్ అండ్ యాక్టర్ దియా. రీసెంట్గానే తన ఆల్బమ్ కూడా రిలీజ్ అయింది. మరి ఆ ఆల్బమ్ వెనుకున్న విశేషాలు, అలాగే సాంగ్ థీమ్, అలాగే దియా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో కూడా తననే అడిగి తెలుసుకుందాం. నమస్తే దియా, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మాటలు వినేదానికంటే మీ పాట వినాలనుకుంటున్నాం. సో ఫస్ట్ ఒక 2 లైన్స్ మా కోసం. రామ 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 నీలి మేఘశ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించి మాతో తాగుడు మూతలు నీకేలా రెప్పల మోయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ 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 నీలి మేఘశ్యామ. ఓకే, ఈ అరెరే అరెరే మ్యూజిక్ ఆల్బమ్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? సాంగ్ వచ్చేసి మా మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. ఓకే. అండ్ మా డైరెక్టర్ కలిపి ఒక ఫిలిం లాగా అనుకున్నాము. బట్ అదొక మంచి సాంగ్, మేల్ వర్షన్ది ఫీమేల్ వర్షన్ చేసాం కూడా, అంటే 2 సాంగ్స్ చేసాము. సో వాళ్ళ థాట్ అది, కానీ దాన్ని అందంగా వచ్చింది కాబట్టి సాంగ్. సో నెక్స్ట్ వీడియోకి వెళ్దామని అనిపించి మేము ప్రొసీడ్ అయ్యాము. అంటే ఒకదానికొకటి, అంటే పాట బాగుందని చెప్పి వీడియోకి వెళ్దామని అనుకోవడం. వీడియో కూడా చాలా బాగా, అంటే డే బై డే వస్తూ ఉంది. దాని అవుట్పుట్ కానీ డిఓపి గారు కనుక చాలా బాగా చేశారు. ఎడిటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. యా. అండ్ ఈ సాంగ్లో మీరు ఇటు సింగర్గా అటు యాక్టర్గా డ్యూయల్ రోల్ చేశారు. అసలు ఎలా అండి, రెండింటిని ఎలా ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారు? అంటే యాక్చువల్గా నాకు సింగింగ్, నేను చాలా ఈవెంట్స్ చేస్తాను, పాడుతూ ఉంటాను, ఆర్ఆర్ రికార్డింగ్స్ కానీ అట్లా ఆ ప్రొఫెషన్లో నేను ఉన్నాను. అలాగే ప్యారలల్గా యాక్టింగ్ కూడా చాలా ఫిల్మ్స్ చేయడం వల్ల నాకు చాలా ఈజీగా అనిపించింది. నాకేం కష్టంగా అనిపించలేదు. బట్ దాన్ని నిలబెట్టుకోవాలి, ఎందుకంటే పాట అంత బాగా వచ్చినప్పుడు వీడియో కూడా అంత బాగుండాలి కదా. ఎందుకంటే 4 minutes అమ్మాయి పాటే కాబట్టి 4 నిమిషాలు అమ్మాయినే చూపిస్తారు కాబట్టి నాకు చాలా అది రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు. దాన్ని బాగా చేయాలి, సరిగా చేయకపోతే మళ్ళీ ఏదో ఒకటి అనుకుంటారు. డెఫినెట్గా అది జనాల్లోకి వెళ్తుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి అన్నిటిని. సాంగ్ ఎలా వచ్చింది, ఈ స్టోరీ ఏంటి సాంగ్ గురించి? ఓకే, సాంగ్ ఏంటి అని అంటే అది ఒక కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. లవ్ గురించి అమ్మాయి ఎలా, అంటే ఒక అబ్బాయి ఎలా వర్ణిస్తాడు ఒక అమ్మాయిని, అలాగే ఒక అమ్మాయి కూడా ఎలా వర్ణించి నాకు ఇలా కావాలి అని చెప్పి ఒక ఇమాజినేషన్ వరల్డ్లో ఉంటుంది. సో అలా తను పాడుకుంటూ తను అన్నీ చెప్తూ ఉంటుంది మనకి. సో చాలా బ్యూటిఫుల్గా ఆ లిరిక్స్ కావచ్చు, ఆ ట్యూన్ కావచ్చు, అవన్నీ కూడా మనకి చాలా బాగుంటుంది వింటూ ఉంటే. అలా చేశారు. అండ్ K&M రైటింగ్స్ అందించిన సాహిత్యంలో బాగా మీకు ఎక్కువగా నచ్చింది ఏంటి? మా డైరెక్టరే, తన పేరు క్రాంతి. డైరెక్టరే లిరిసిస్ట్ అనమాట, బోత్ ఆర్ సేమ్ పర్సన్. ఓకే, యా. సో తను అంటే మేల్ వర్షన్ అని చెప్పాను కదా, తను వర్ణిస్తాడు ఒక అమ్మాయిని. ఫీమేల్ వర్షన్ కూడా మరి అమ్మాయి అదే సాంగ్ కాబట్టి ఫీమేల్ కూడా ఎలా ఉంటుంది అనేది చాలా మంది తక్కువ కదా. ఇప్పుడు మేల్ వర్షన్లోనే ఎక్కువ వర్ణిస్తారు గర్ల్స్ని, అంటే అమ్మాయి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అందం అమ్మాయి అంటే అలా చాలా సాంగ్స్ అన్నీ అలా ఈ టైప్లో ఉంటుంది కదా. సో ఒక గర్ల్ పాడితే ఎలా ఉంటుంది, ఆ స్వీట్నెస్ ఎలా ఉంటుంది, అంత బ్యూటీ ఎలా ఉంటుంది అనేది ఆయన లిరిక్స్ రూపంలో రాశారు, ట్యూన్ రూపంలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంత బాగా ఇచ్చారు. యాక్చువల్లీ ఈ ఫీమేల్ వర్షన్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. చాలా మంది అమ్మాయిలు కూడా ఫీల్ అవుతారు, అయ్యే మా సైడ్ నుంచి కూడా ఏదైనా పాటలాగా అసలు ఏం ఉండట్లేదు, అన్ని మేల్ వర్షన్ అని. సో ఎలా అనిపించింది అలా ఫీమేల్ వర్షన్ మీరు చేయడం? ఇప్పుడు మీరే అన్నారు కదా, బేసిక్గా మేల్ వర్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్, ఫీమేల్ వర్షన్స్ కూడా రావాలనే ఇదొక కైండ్ ఆఫ్ మేము కూడా అనుకున్నామండి. గర్ల్ ఎలా ఫీల్ అవుతుంది, గర్ల్ వర్షన్ సాంగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఏదో మనం వేళలో లెక్క పెట్టుకోవచ్చు, లేదని చెప్పట్లేదు. సో డెఫినెట్గా ఇలాంటి సాంగ్స్ మనకి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి మెలోడీస్తో వస్తామని మేము అనుకుంటున్నాం. అన్ని జోనర్స్ చేయాలి, ఒప్పుకుంటాము,
కానీ మెలోడీకి ఆ బలం ఉంటుంది, ఎందుకంటే అది ఎప్పుడు హాయిగా ఉండడానికి, ఏ ప్లేస్లో అయినా వినడానికి అదొక జోనర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? తను నాకు మంచి ఫ్రెండ్ అండి బేసిక్గా. Okay. అంటే ఈ సాంగ్ అని కాదు కానీ దాని ముందు నుంచి మేము మంచి ఫ్రెండ్స్. అలాగే తనతో పాటు కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే చేయడం జరిగింది. అండ్ తన వర్క్ నాకు చాలా ఇష్టం, చాలా బాగా చేస్తారు, చాలా యూనిక్గా ఉంటాయి. అంటే చాలా మ్యూజిక్ డైరెక్టర్స్తో మేము వర్క్ చేస్తూ ఉంటాం కానీ తను ఒక సమ్ స్పెషల్. యా. అండ్ ఇటు యాక్టింగ్ కంటే ఇటు సాంగ్స్ పాడడంలో చాలా కష్టపడాలి, ఎందుకంటే ఆ ఎమోషన్ పండించాలి కాబట్టి, లోపల నుంచి ఆ ఫీల్ రావాలి కాబట్టి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు ఈ విషయంలో? డెఫినెట్గా అండి, చాలా భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే జనాల మీద మనం ఏదైనా ఒక అవుట్పుట్ ఇస్తున్నాము అంటే వాళ్ళని ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి ఫస్ట్. సో దానికి టెక్నికల్గా కావచ్చు, మనం అన్నిటికీ కరెక్ట్గా మనం చూసుకుంటూ, అంటే లిరిక్స్ కానీ మన ట్యూన్ వైజ్ కానీ మనం ఫీల్ కానీ ఏది పోకుండా ప్రతిదీ కూడా మనం చూసుకుని పాడాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అయితే నేను తీసుకున్నానని అనుకుంటున్నాను. అంటే జనాలు అవుట్పుట్ కూడా చూడాలి. బట్ ఎనీహో ఇప్పటి వరకు అయితే నాకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. యా. అండ్ డైరెక్టర్ క్రాంతి వర్మ గారు కూడా విజువల్స్ పరంగా ఎలా ప్రజెంట్ చేశారు సాంగ్ అంతా కూడా? ఆయన అయితే 100% ఇచ్చేసారు. ఎందుకంటే ఇది ఒక ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్ కదా, ఏదో ఒక ఫిలింకి ఇచ్చేంత విజువల్స్ ఇచ్చారని చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కమెంట్ చేశారు. అండ్ నిర్మాత నూతన్ చేకూరి గారు కూడా మిమ్మల్ని బాగా నమ్మి, బాగా ట్రస్ట్ చేసి కూడా ఈ ప్రాజెక్ట్ చేశారు. సో ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వారి నుండి రెస్పాన్స్ ఎలా ఉండే అసలు? అంటే మా డైరెక్టర్ ఫ్రెండ్స్ వాళ్ళు యాక్చువల్లీ, అంటే తను ప్రపోజ్ చేస్తేనే వాళ్ళు ముందుకు వచ్చారు. ఓకే. ఎందుకంటే నాకు డైరెక్ట్గా అయితే తెలియదు. సో మా డైరెక్టర్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ తన ఫ్రెండ్ కూడా, ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు. సో వాళ్ళైతే చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అందరం కలిపి చేసాం. మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సింగింగ్ నేను కానీ, అలాగే మా డైరెక్టర్ కానీ చాలా కష్టపడ్డాం. యాక్చువల్లీ బాగా వస్తుందా అనేది సెకండరీ. మా అవుట్పుట్ మేము 100% ఇవ్వాలని మేము అనుకున్నాం. మా వరకు మేము ఎంత చేయాలో చేసాం. సో ఇంకా జనాల మీదకి వదిలేయాలి, ఇంకా అంతే. రఘు కుంచే గారు కూడా మీ పర్ఫార్మెన్స్ చూసి, సింగింగ్ పర్ఫార్మెన్స్ చూసి కూడా చాలా గొప్పగా చెప్పారు. సో అలాంటి పెద్దవాళ్ళ నుంచి ఇలాంటి మంచి కాంప్లిమెంట్స్ రావడం ఎలా అనిపించింది? అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉండే? కొన్ని ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ సో 2018-19లో నేను మ్యూజిక్ డైరెక్టర్ కదా ఆయన చాలాసార్లు కలిసాను, చాలా ఈవెంట్స్లో కానీ ఎన్నోసార్లు కలిసాను. దాని ముందు అంటే 18-19లో సార్ దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఏదో ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది కదా, అప్పుడు పాడడం జరిగింది. సరే ఇస్తానమ్మా, ఓకే అన్నారు. ఒక 2 లైన్స్ వినేసి ఓకే అన్నారు. బట్ ఈసారి నేను ఒక సాంగ్ వినండి అని అన్నాను. తర్వాత ఫుల్ సాంగ్ ఉందా అని అన్నారు. తర్వాత సాంగ్ విని చాలా బాగుందని కాల్ కూడా చేశారు, చాలా అప్రిషియేట్ చేశారు. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. యా. అండ్ డిఓపి చందు ఏజే గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? చందు గారు యాక్చువల్గా నాకు ఆ సెట్కి వచ్చే వరకు ఆయన ఎవరో కూడా తెలియదు. బట్ అక్కడ మా డైరెక్టర్ గారి ఐ మీన్ ఫ్రెండే. సో ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అక్కడ, అందుకే ఆయన అంత ఈజీగా ఆయనకి ఏం కావాలో అది చేయించుకున్నారు. అండ్ మా డిఓపి గారు కూడా, అంటే నాకు తెలియకపోయినా కూడా చాలా చక్కగా, చిన్న పర్సన్ అంటే చిన్న అబ్బాయి, బట్ చాలా బాగా తీశాడు. తనకున్న ఏజ్కి కానీ తనకున్న ఆ వర్క్ అసలు వేరే లెవెల్. యా. అండ్ మా కోసం, మా వనిత టీవీ ప్రేక్షకుల కోసం ఒక చిన్న లిరిక్స్, అరరే అరరే మ్యూజిక్ మా కోసం పాడరా? ఓ డెఫినెట్గా. ఎస్ ప్లీజ్. అరరే అరరే అదు పెరగని అలజడి ఎదలో ఇప్పుడే మొదలాయనులే, ఎగిరే ఎగిరే తన జతపడి ఇక తడబడి తనువే మరచి మనసెగిరెనులే. అసలు ఎంత బాగుందో, చాలా బాగా పాడారండి. సూపర్. అసలు మీకు కూడా చాలా మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇంకేంటి, మనం కాసేపు పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుకుందాం. షూర్. సో ఏం చేస్తుంటారు డైలీ రొటీన్? బేసిక్గా నేనైతే ఎప్పుడు వాకింగ్కి వెళ్దాం అనుకుంటుంటాను, వెళ్ళలేను. ఎందుకంటే ఫుల్గా ఎప్పుడు బిజీగా ఉంటాను. అదేంటి అంటే
షూటింగ్స్, Okay. పక్కన ఈవెంట్స్, నాకు బ్యాండ్ ఉంది. సో చాలా షోస్ చేస్తాను, ఈవెంట్స్ చేస్తూ ఉంటాను, ఇంటర్నేషనల్ షోస్ చేస్తాను, ఈవెంట్ మేనేజర్ కూడా. చాలా మంది కూడా అమ్మాయిలు ఒకలా అనుకుంటారు, అంటే చిన్నప్పటి నుంచి ఒక ప్లానింగ్ ఉంటుంది, ఇలా ఇలా చేయాలి నేను పెద్దయ్యా, కానీ ఫస్ట్ టైం. Yeah. సో సెకండ్ టైప్ ఏంటంటే ఇలా చేయాలనుకుని ఇంకో వేరేలాగా చేస్తూ పోతుంటారు, అదే సెకండ్ టైప్. Okay. సో థర్డ్ టైప్ ఏంటంటే అది చేయాలి అనుకుంటారు కానీ చేయరు, గో విత్ ఫ్లో లాగా ఉంటారు. ఇందులో మీరు ఏ టైప్ అసలు? నేనా? అమ్మో, అలా నేను అందులో ఏ కేటగిరీ నాకు తెలీదు. అంటే మేబీ ఫస్ట్ ఏమో అనుకుంటున్నాను, అనుకున్నది చేయగలుగుతాను నేను. ఓకే, నేను ఏదైనా అంటే కానీ ఒకటి, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, మ్యూజిక్లో వెళ్ళాలని చిన్నప్పటి నుంచి అనుకున్నాను. ఓకే, నేను అలాగే వెళ్తున్నాను కాబట్టి నేను అనుకున్నది చేస్తున్నాననే అనిపిస్తుంది. కానీ అంటే ఈ యాక్టింగ్లో అవన్నీ మనకు తెలియదండి. ఓకే, సినిమాలు చూస్తాము, మంచి ఫేవరెట్ హీరోలు అలా ఉన్నప్పుడు మనం డెఫినెట్గా వెంటనే ఫస్ట్ డే వెళ్ళిపోతాం. ఇంకా బెనిఫిషియల్ ఉంటే ముందే వెళ్ళిపోతాను. ఎక్కడ లేని వాళ్ళందరినీ పట్టుకుని మరీ టికెట్స్ తెచ్చుకుని మరీ వెళ్ళిపోతాను. అంటే ఆ మూవీ బాగుండాలి సుమా, ఊరుకునే ప్రతిదానికి వెళ్ళిపోను. సింగర్ అవ్వడానికి ఎవరిని చూసి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యారు? బేసిక్గా మా మదర్ చాలా బాగా పాడతారు, ఆవిడ అవ్వలేకపోయారు మంచి సింగర్. ఓకే, అంత బాగా పాడి కూడా. సర్లే అయితే ఆవిడ కోరిక నేను తీర్చుదామని నేను అనుకోలేదు, కానీ ఓకే నాకు కూడా కొంచెం వచ్చింది గాత్రం. ఓకే పాడదాము, కొంచెం నేర్చుకుందాము అని ఒక మంచి ఉద్దేశంతోనే నేను వచ్చాను. కానీ నాకు జాబ్ ఉండడం చాలా, ఇంకా స్టడీస్, చిన్నప్పుడంతా స్టడీస్ అది అడ్డు వచ్చేసేది. అండ్ తర్వాత మళ్ళీ నేర్చుకుందాం, మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ జాబ్ రావడం, అలా నేర్చుకోవడం బ్రేక్. దానివల్ల ఏంటంటే కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ లేదు, కానీ బట్ ఆఫ్ కోర్స్ కొన్ని మనం అంటే నేర్చుకున్నంతలో కొన్ని నేను పాడగలుగుతాను అనమాట. ఓకే, అంటే ఆడపిల్లలు అంటే ఏదైనా చేయాలంటే ఆడపిల్లలు సో ఇంట్లో సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో అది కూడా ఎక్కువగా మీకు ఎవరి సపోర్ట్ ఉంది ఇంట్లో? ఫాదరా, మదరా, బ్రదరా ఇలా? అంటే ఫాదర్కి ఏంటంటే చదువు మీద ఎక్కువ ఉంటుంది, స్టడీస్. మదర్ ఏంటంటే ఆల్రెడీ మదర్ బాగా పాడతారు కదా, అమ్మమ్మ కూడా రేడియోలో పాడేవారు, మా మదర్ కూడా పాడేవారు వైజాగ్లో. సో వాళ్ళకి ఆబ్వియస్లీ నన్ను ఆపరు, అమ్మైతే ఆపరు. సింగింగ్ అంటే అసలు చిన్నప్పటి నుంచి కాంపిటీషన్స్, నేను ఫస్ట్ వెళ్ళిపోయేదాన్ని, ఫస్ట్ వచ్చేది. నాకు ప్యాట్రియాటిక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు కూడా ఎన్సీసీ ఢిల్లీ ఆర్డీ పీరియడ్ కూడా చేశాను. సో నాకు అలా ఎన్ఎస్ఎస్లో కూడా జాయిన్ అయ్యాను. అండ్ హ్యూమన్ రైట్స్ మెంబర్. సో అలా అది ఉంది. సో డెఫినెట్గా మ్యూజిక్ వల్ల నేను వాటిలో జాయిన్ అవ్వడం జరిగింది. దానివల్ల ఎన్నో చూశాను ప్రపంచం. చిన్నప్పుడే నేను 8th 9th స్టాండర్డ్స్లోనే నేను చాలా క్యాంప్స్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇంటర్ డిగ్రీ టైంలో నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది, నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. తర్వాత నేను మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతిభా పాటిల్ ఆవిడని కలిశాను, మన మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళందరినీ కూడా కలిశాను. సూపర్ అండి. సో నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ లక్కీ, ఆ టైంలో మాకు అలా అదృష్టం దొరికింది. ఇటు యాక్టింగ్, అటు సింగింగ్, రెండిట్లో ఏది చూస్ చేసుకోమంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? నాకు 2 ఆపర్చునిటీస్ వస్తే 2 చూస్ చేసుకుంటాను. అంటే ఏదో ఒకటి ఆకని కావాలంటే అసలు కుదరదు. ఇప్పుడు అంటే ప్రీవియస్గా మీరు అడిగిన దానికి సంగీతమే అంటాను, మ్యూజిక్. ఓకే, డెఫినెట్గా అందులో నాకు ఆనందం ఉంది. ఎప్పుడైనా బాధ వచ్చినా మ్యూజికే, ఆనందం వచ్చినా అదే. అంటే ప్రతిదానికి అంటే అన్ని వర్షన్స్ ఉంటాయి. కోపం వచ్చినప్పుడు ఒక పాట ఉంటుంది, బాధ వచ్చినప్పుడు లవ్, అండ్ ఎవ్రీథింగ్, ప్రతి జానర్ కవర్ చేసేది మ్యూజిక్. మ్యూజిక్ వింటూ ఉంటే కూడా మనకి హ్యాపీగా ఉన్న వాళ్ళు సాడ్ కూడా అవుతారు, సాడ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అవుతారు. సో బాధ ఉన్న వాళ్ళు కూడా చాలా, వాళ్ళకి ఒక విల్ పవర్ వస్తుంది ఆ మ్యూజిక్లో ఉన్న అంత గొప్పతనం అటువంటిది. అదొక అదే అంటున్నాను, సరస్వతి దేవి అని చెప్పుకోవచ్చు ఆ మ్యూజిక్. అండ్ మీరు యాక్టింగ్ బాగా చేస్తారని బయట టాక్ కూడా. సో ఎక్కడన్నా ట్రైనింగ్ తీసుకున్నారా? లేదండి, లేదు. అంటే మ్యూజిషియన్స్ లైక్ సింగింగ్ అనేది కొంచెం టఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రావడం వల్ల ఇది ఈజీ అనిపిస్తుంది నాకు. అలా బెనిఫిట్ అంతే. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే ఈ పాడుతున్నప్పుడు మనం అంటే భావంతో పాడాలి కదా, ఆ ఫీల్ ఉండాలి. కాబట్టి డెఫినెట్గా అది మనం యాక్టింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఈజీగా అనిపిస్తుంది, మిగతా వాళ్ళ కష్టపడగలరు. అవును, ఇది ఇక్కడ కష్టపడతాం కదా. సాంగ్లో కూడా మీ లుక్స్, ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయని బయట టాక్. అండ్ ఎవరైనా కాల్ చేసి చెప్పడం జరిగిందా? ఇలా ఫ్యామిలీ వాళ్ళ రెస్పాన్స్ కూడా ఎలా ఉండే అసలు ఇలా చూడగానే?
అంటే ఈ సాంగ్ రిలీజ్ అయింది ప్రసాద్ ల్యాబ్స్లో. మనకి ఆకాష్ పురి గారు వచ్చారు ఓకే రిలీజ్ చేయడానికి. అండ్ శివారెడ్డి గారు మిమిక్రీ ఆర్టిస్ట్ సార్, రఘు కుంచే గారు, విఎన్ ఆదిత్య గారు డైరెక్టర్, మన సంతానం ఇవన్నీ తీశారు. సో అలా వీడియో బైట్స్ కూడా దర్శిస్తారు. కోటి గారు, అంశాల్ శ్రీనివాస్ గారు, అలాగే మన ఈటీవీ ప్రభాకర్ గారు, రేవంత్ సింగర్ రేవంత్, అలాగే గీతా మాధురి గారు, అలా చాలామంది ఎంతోమంది ఒక 20 to 30 మెంబర్స్ ఎంతోమంది ఈ సాంగ్ విజువల్స్ ప్రోమో చూసే చాలామంది సూపర్ అన్నారు. అండ్ స్పెషల్లీ మన పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మంచి మెసేజ్ పెట్టారు. చాలా ప్రోమో మాత్రమే, ఓకే ప్రోమోకి ఒరిజినల్ సాంగ్ చూడలేదు అప్పటికి రిలీజ్ అవ్వలే. ప్రోమో ఒకటే పంపించి ఒక పోస్టర్ పంపించా. సరే ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది అని చెప్పి మంచి ఒక 4-5 లైన్లు పెట్టారు. బాగుంది అనేం లేదు, అలా అక్కడ ఉత్తిగా పెట్టలేదు. అంటే నిజంగా నచ్చితేనే కదా చెప్తారు, ఏదో వీళ్ళు మహలు పెడితే చాలు అంటే సూపర్ నైస్ ఇలా ఉంటాయి. అవును, చాలా బాగుంది వావ్ అని చెప్పి స్మైలీస్, చాలా అప్పుడు ఎలా ఉండే అసలు మీ ఫీలింగ్? చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన దానికి 100% మంచి అవుట్పుట్ వచ్చింది, అప్రిషియేషన్ వచ్చిందని మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫస్ట్. అంటే ఎగిరికి అంతే, ఎందుకంటే అప్పుడు ఇంకా సాంగ్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి. సాంగ్ రిలీజ్ అయ్యాక ఆకాష్ పురి గారు వీళ్ళందరూ మొత్తం మన పిలిచిన క్రౌడ్ కూడా మేము జస్ట్ 70 మెంబర్స్ని పిలిచాం, 70 to 80. కానీ 160 to 200 మెంబర్స్ వచ్చారు. సూపర్. 200 ప్రసాద్ ల్యాబ్స్లో పట్టేదో 100 డబ్బులు వచ్చారు అంటే ఇంకా వచ్చారు. ఇంకా అసలు మాకు సరిపోలేదు, అందరి నుంచినే చూసాను, అంత బాగా జరిగింది. సో హ్యాపీ. ఇటు ఆకాష్ పూరి గారు కూడా ఇటు మెహబూబాలో యాక్టింగ్ చూసి అలాగే ఇప్పుడు సింగింగ్ చూసి కూడా షాక్ అయ్యానని చెప్పారు. సో అలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు మీకు ఎలా ఉండే, ఆ ఫీల్ ఎలా ఉండే అసలు? ఆయన నన్ను విష్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు కొన్ని మూమెంట్స్ అవి మనం అంటే మనం చేసిన దానికి అవుట్పుట్ అది. ఓకే ఇంకా బాగా చేయాలి. అరరే సాంగ్ గురించి మా వనిత టీవీ ప్రేక్షకులకు మీరేం చెప్తారు? ప్రతి ఒక్కళ్ళు మెలోడీని ఎంత సపోర్ట్ చేసి మెలోడీకి ఇష్టపడిన వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. చాలామంది మెలోడీ లవర్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ అయితే ఇది డెఫినెట్గా నచ్చుతుంది. విజువల్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి పాటకి, లిరిక్స్ కూడా బాగా వచ్చింది. అంటే ఇది అమ్మాయి ఎందుకు అంత ఓవర్గా అన్ని పాజిటివ్గా చెప్తోంది అని అనుకోవచ్చు. ఎస్, చిన్న ప్రాజెక్ట్ అయినా మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దాని ఒక మంచి అవుట్పుట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా చిన్న పెద్ద డజంట్ మ్యాటర్. ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఎంత దాని మీద వర్క్ చేసాం అనేది ఇంపార్టెంట్. సో మేము కష్టపడ్డాం, అది చిన్న పెద్ద అని చూడకుండా, మేము సెలబ్రిటీలు కాదు బట్ స్టిల్ మేము కష్టపడి ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాం. మాలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే ఎన్నో సాంగ్స్ ఇస్తాం. ఎస్. అండ్ ఇటు యాక్టింగ్ విషయానికి వస్తే మీరు ఇప్పటివరకు ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైనా చేస్తున్నారా ప్రాజెక్టులలో? నేను చాలా ఫిలిమ్స్ 40 to 50 ఫిలిమ్స్ చేశాను. మెహబూబా ఇందాక చెప్పాను కదా, సర్ చేశారు ఆకాష్ పురి గారు. అందులోనే అది నా ఫస్ట్ ఫిలిమే. నేహా శెట్టి గారితో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. అలా స్టార్ట్ అయింది. తర్వాత నేను తమిళ్లో అత్తారింటికి దారి తమిళ్లో చేశాను పెద్ద క్రూతోనే. అలా తర్వాత క్రేజీ ఫెలో, ఓ బేబీ, శైలజా రెడ్డి, అల్లుడు, వెంకీ మామ, అలా ఇంకెన్నో, క్రేజీ ఫెలో. ఇప్పుడు మళ్ళీ వస్తున్నది టోటైస్ అని ఒక మూవీ వస్తుంది, రాజ్ తరుణ్తో చేస్తున్నాను. సిస్టర్ క్యారెక్టర్ ఉంది, త్రూ అవుట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా, అబౌట్ టు రిలీజ్. ఇంకొకటి మొన్న బ్యాడ్ గర్ల్స్ అని ఒకటి చేశాను, రేణు దేశాయ్ ఆవిడ కాంబినేషన్. దాని ముందు కూడా ఇంకా 4-5 వెబ్ సిరీస్ చేశాను, సోల్స్ ఆఫ్ మ్యూజిక్. అండ్ ప్రకాష్ గారితో, మధుబాల గారితో చేశాను. అలా చాలా ఉన్నాయండి. అండ్ ఫ్యాన్స్ రెస్పాన్స్ కూడా ఎలా ఉంది ఇలా మీ సింగింగ్, మీ యాక్టింగ్ చూసి? ఈ సాంగ్ రిలీజ్ ముందు ఒకలా, అంటే మనం ఎవరైనా తెలియదు, మన కెపాసిటీ కానీ మనం బాగా పాడతామా అసలు ఏం తెలియని వాళ్ళకి ఆ సాంగ్ చూసాక ఒక రెస్పెక్ట్ వచ్చింది. అరే ఈ అమ్మాయి బాగా పాడుతుంది, బాగా యాక్ట్ చేసింది అని ఒక కైండ్ ఆఫ్ ఒక మెట్టు ఎక్కానేమో అనిపించింది. అంటే జస్ట్ ఒక చిన్న వాళ్ళ సపోర్ట్ ఇచ్చారు నాకు. అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఒక పెద్ద సాంగ్ తీయాలన్నా లేకుంటే ఇట్లాంటి ఒక మంచి మూవీలో యాక్ట్ చేయాలి అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు చెప్పేవి అన్నీ ఉన్నాయి, మీరు చెప్పిన 2 ఉన్నాయి. అంటే మూవీ పడాలి, ఇందాక కూడా చెప్పాను సందీప్ గారు డైరెక్షన్లో ఒక మంచి దేహనే పడితే ఎంతో సంతోషం. అలాగే ఒక మంచి ఆల్బమ్ చేయాలనుకుంటున్నాను. మీ ఓన్ కనా? మా ఓన్గా అంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి. అదేంటి ఇది నేనేం చేయలేదు, వాళ్ళ క్రెడిటే. మ్యూజిక్ డైరెక్టర్ గారు చేశారు కాబట్టి మేము అంత బాగా పాడాం. మీరే పాడాలి, మీరే యాక్ట్ చేయాలి అందులో.
అవునవును, వాళ్ళు ఒప్పుకుంటే. వాళ్ళు ఒప్పుకుంటే. ఇది బాగుంది కదా, నెక్స్ట్ బాగుంటుంది లేదు మరి నెక్స్ట్ ఏం కావాలని చూసుకోకుండా వాళ్ళతోనే మళ్ళీ నేను వాళ్ళని ఏదో ఒక మాయమంత్రాలు చేసి మళ్ళీ నేనే చేసేస్తాను. ఈ సాంగ్ గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు? పవని గారు ఏంటంటే అరెరే అరెరే సాంగ్ బటర్ఫ్లై మ్యూజిక్ ఛానల్లో నడుస్తుంది. ఇప్పుడు మెల్లగా అందరూ చూడడం జరుగుతుంది, అందరికీ నచ్చుతోంది. ఈ మెలోడీ సాంగ్ మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మీకు రియల్గా నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కమెంట్లు ఇవ్వండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. సో ఇలా చేస్తే కనుక ఇంకో కొత్త సాంగ్స్తో నేను మీ ముందుకు వస్తాను అదే టీంతో. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.